చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం విద్యనంతా నిర్వీర్యం చేసి విధ్వంసం చేసి పేద విద్యార్థులకు విద్య కరువయ్యే విధంగా కూడా ప్రవర్తించిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికే ఈనాటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడానికి ముఖ్య కారకులైన కాంగ్రెస్ కార్యకర్తలకు అదేవిధంగా మరి ఈ ఇంటిగ్రేటెడ్ అంటే అందరూ ఒకే చోట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఒకే చోట చదువుకొని నాణ్యత గల విద్యను అందించాలని ఒక దృఢ సంకల్పంతో షాద్నగర్ మీద ఉన్న అత్యంత ప్రేమతో మన ప్రాంతానికి కొందూరు మండలానికి పేద మండలం ఉమ్మడి మండలం కాబట్టి ఈ మండలాన్ని అందరూ నిర్లక్ష్యం చేసిరు కాబట్టి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతోని విజ్ఞప్తి చేస్తే కొందూరు మండలం ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వవలసిందని చెప్పి వారు కనుకరించి స్కూల్ ఇచ్చినందుకు వారికి నియోజకవర్గం తరపున అందరి తరపున ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశ్వర సార్ గారికి జిల్లా కలెక్టర్ గారికి నా సహచర ఎమ్మెల్యేలు రామ్మోహన్ అన్న గారు యాదన్న గారు అదేవిధంగా ఎమ్మెల్సీ విప్ మహేందర్ రెడ్డి అన్న గారు వేదిక మీద ఉన్న పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇతర అధికారులు అదేవిధంగా ప్రేమపూర్వకంగా చూస్తున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో కష్టకాలంలో ఉంటే మేమందరం కలిసికట్టుగా మీ ఎంబడి నడిచినందుకు మాకు సరి అయిన ప్రాధాన్యత దొరికింది. మేమందరం కూడా ఈ ప్రాంత సమస్యల మీద పోరాటం చేయడానికి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మరొక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో గతంలో విద్యనంతా నిర్లక్ష్యం చేసిరు కాబట్టి ఈరోజు మన ప్రాంతానికి తప్పకుండా ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కాలేజీలు కానీ శాంక్షన్ అవ్వడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్ర ఉంది కాబట్టి త్వరలోనూ కూడా అవి కూడా వేసుకోబోతా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం మరి ఇంత పెద్ద ఎత్తున చేసుకోవడం అంటే సగర్వంగా ఉంది కాబట్టి అదేవిధంగా ఈ ప్రాంతానికి ఉమ్మడి మండలానికి గత ప్రభుత్వం జిల్లేడి చౌదరి కూడా కేవలం మండలం చేసిరు తప్ప ఒక కుర్చీ కానీ ఒక టేబుల్ కానీ ఆ ప్రాంతానికి ఇవ్వలేదు కాబట్టి అన్న తప్పకుండా ఆ మండలానికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ మండల్ కాంప్లెక్స్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఇవాళ మన సబ్ స్టేషన్ కానీ అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ ఏర్పాటు చేయవలసిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉందని చెప్పి మీతోని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ఉమ్మడి మండలంలో నియోజకవర్గంలో 57-60 ఎస్టీ తండాలు ఉన్నాయి. ఆ తండాలు ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోలేదు, రోడ్డు కూడా నోచుకోలేదు కాబట్టి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అంతా డైవర్షన్ చేసి గిరిజనులకు అభివృద్ధికి నోచుకోలేదు, సంక్షేమంకు నోచుకోలేదు కాబట్టి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద మీరు తమరు ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పారు ప్రతి తండాకు ప్రతి గూడానికి రోడ్ ఇస్తాం, బడి ఇస్తాం, గ్రామ పంచాయతీలు ఇస్తామని చెప్పడం జరిగింది. అది మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీలను దగా చేసిండ్రు, కేవలం నభోచని మాటలు చెప్పి వాళ్ళను కూడా అభివృద్ధికి నోచుకోకుండా దగా చేశారు కాబట్టి ఎస్సీలకు కూడా మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి తమరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మన షాద్నా నియోజకవర్గంలో చెటాన్పల్ అనే ఆర్ఓబి అప్పటి ప్రభుత్వం ఒక సింగిల్ హ్యాండ్తోనే డిజైన్ చేశారు కాబట్టి
తమరు ఎలక్షన్ల ముంగల కూడా హామీ ఇవ్వడం జరిగింది. 3 ఆర్మ్స్ తోని ఆరోపి చేయాల్సిన బాధ్యత ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉంది. కాబట్టి అది కూడా తమరు దృష్టికి తెస్తున్నానని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. మన ప్రాంతంలో ఇవాళ సిటీకి అత్యంత సన్నిహితంగా దగ్గర ఉన్న సిటీ, దీనికి సరి అయిన హాస్పిటల్స్ లేవు, సరి అయిన వసతులు లేవు, స్టాఫ్ సరిగ్గా లేదు, అకామిడేషన్ లేదు. కాబట్టి తమరు దయదలిచి ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఇస్తే షాద్నగర్కు చాలా బాగుంటుంది. కాబట్టి అది కూడా తమరు దృష్టికి తెస్తా ఉన్నాం. అదేవిధంగా మా ప్రాంతం మున్సిపాలిటీ పరిధిలో తమరు దృష్టికి కూడా తేవడం జరిగింది. ఇవాళ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రతి ఒక్క హౌస్ ఓనర్స్ ఒప్పుకుంటా ఉన్నారు. కానీ వారికి చిన్న నష్టపరిహారం దాదాపు ఒక 400 ఇండ్లు డిస్మెంటల్ చేయబడుతూ ఉన్నాయి. కాబట్టి వారికి ఒక 20-25 CR నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం ఇస్తే ప్రతి ఒక్కరు యజమానులు కూడా రోడ్ యాక్షన్ చేయడానికి సహకరిస్తున్నారు. పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసి ఆ కార్యక్రమం తీసుకుంటా ఉన్నామని చెప్పి తమరితో మనవి చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం, ఈ ప్రాంతంలో చిన్న చిన్న గ్రామాలకు లింక్ రోడ్డు లేక దాదాపు 10-15 గ్రామాలు కూడా రోడ్డుకు నోచుకోలేదు. కాబట్టి ఆ లింక్ రోడ్డు దాదాపు ఈ నియోజకవర్గానికి 100-150 కోట్లు ఇస్తే తప్పకుండా ఈ ప్రాంతం నిన్ను గుర్తించుకుంటుంది. మీరు పాలమూరు బిడ్డగా మేము స్వార్థంగా మీతో మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క షాద్నగర్ ప్రాంతం ఎత్తైన ప్రాంతం, ఇలా గ్రౌండ్ వాటర్ 100 ఫీట్ 1000 ఫీట్ లోపడిపోయింది. కాబట్టి ఇలా నీటి వసతులు లేదు ఈ ప్రాంతానికి. గత ప్రభుత్వాలు అన్ని చెప్పినాయి, పాలమూరు జిల్లా, ఆకలి జిల్లా, మరి షాద్నగర్ ఎత్తైన జిల్లా, దీన్ని లక్ష్మీదేవపల్లని దీన్ని రిజర్వాయర్ చేస్తామని గత ప్రభుత్వాలన్నీ మాటలు చెప్పినాయి. మనం అపోజిషన్లు ఉన్నప్పుడు, మీరు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు PCCగా ఉన్నప్పుడు మనమందరం కూడా నిరసన దీక్ష చేపట్టినాం. లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ తప్పకుండా దాన్ని ఏదో విధంగా సాధించినట్లయితేనే సాగునూరు తాగునూరు ఈ ప్రాంతానికి వస్తుంది. కాబట్టి దాని మీద తప్పకుండా మీరు దృష్టి సారించాలి, మీరు ఆశీర్వదించాలని చెప్పి మీతో మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన, మరి ఇంత ధైర్యంగా మాట్లాడడానికి అన్ని విధాలు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మన చదువుల గుడి బడికి శంకుస్థాపన రోజు శంఖనాదంలా మోగింది ఆనరబుల్ ఎమ్మెల్యే గారి స్వరం. వారికి